ఏం పోసెట్టి అటు కొట్టి ఇటు కొట్టి కమలం కాకేయులకు మళ్ళా రాయబారం కాళ్ళబేరం పెట్టినవట కదా. ఢిల్లీ గల్లీ గల్లీలో గదే వినబడుతున్నది. ఇప్పుడు గదే సప్పుడు. అల్లుడు హరీషు బియ్యల్ సంతోష్ దగ్గర సందుకు కూర్చున్నాడట కదా. ఇక కవితక్క కథ అడ్డం తిరిగిన కానుంచెల్లి వశపడక పోతలే నాయ మీకు. ఇక అది చాలదన్నట్టు ఫోన్ ట్యాపింగ్లు పెట్టి పెద్ద పెద్దోళ్ళ కిందనే పొగ పెడితే మీరు తక్కువ. ఇప్పుడు అల్లుడు హరీష్ కాదు మొదలు కేటీఆర్ విలువ అని కూడా వాళ్ళు అనవచ్చనట కదా. 6 దినాల సంధి అస్థినలనే అమ్మగాళ్ళు ఆడబడితిరి. మరి ఎవరెవరిని కలిసిరు, ఏం మాట్లాడిరు, ఎంత కాడికి పని అయింది. ఇక ఇటు కమలం పార్టీ వాళ్ళను కాకబట్టే ముచ్చట మళ్ళా మీదికెళ్ళి బయటికి రాకుండా తెలివిగా ఇక ఫిరాయింపులు చేస్తురు మా పార్టీ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు గుంజుకుంటుర్రు అని ఇంకో ముచ్చట ముందరికి తెచ్చి భలే మత్పరిస్తారు కదా తెలంగాణ ప్రజానికాన్ని. ఇగో కావాలంటే మా రాజ్యసభలో వచ్చిన 4 సీట్లు ఉన్నాయి కదా, అవి మీ కాలకాడ పెడతాం, మీ పువ్వుకు వల్లే పోస్తాం కానీ జర మా లిక్కర్ బతుకమ్మ విడిచిపెట్టుండ్రయ్యా. ఇక మా బతుకమ్మ గుసగిట్లా అయిందనుకో అమ్మో మొత్తం మా కాందాన్ భాగవతం అంతా బయటపడుతుంది అనే భయం కూడా పట్టుకున్నదట కదా. అందుకొరకే మా ఎంపీ సీట్లు మీకు కుదబెడతాం కానీ జర దయ చూడుండ్రి అని రిపేర్ అయిన కారుకు కమలం దగ్గర కాళ్ళ బేరానికి పోతున్నారట అనేదే ఇప్పుడు అసలు కథ. సోషల్ మీడియాలో గదే గిరా 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 విరామం లేకుండా తిరుగుతున్నది ఈ ముచ్చట. కానీ ఇటు తెలంగాణలో ఈ 2 తెలుగు రాష్ట్రాలలో జెండా వాతావరణాన్ని దండి ప్రయత్నం చేస్తున్నారు కదా కమలం కాకయ్యలు. ఇక వాళ్ళ ప్రయత్నం ఫలించింది ఇటో అటో. తెలంగాణ ప్రజలు దీవించి కొన్ని సీట్లు కూడా ఇచ్చిరు కదా. మల్లతేప కూడా గట్టిగానే ఆయం తెచ్చేంత మోక వచ్చినాక కూడా మీరు ఖాళీ తప్పి ఈ కాక మాటలు విన్నారనుకో, సంధి ఇచ్చిండ్రు అనుకో, ఇక ఇసుంటారా అంటే ఇల్లంతా నాదే అన్న బాపత కాక అసలే ఏమైతుందో ఎరికేనా ముచ్చట. చేతికొచ్చిన ముద్ద మూతికందే ముందర ముంత వాగిలినట్టు చెయ్యకుండ్రి చెప్తున్నా సుమా. కమలం కాకయ్యలకు పోషెట్టితోటి పొత్తు పగిలిపాయ ఒత్తు అన్నట్టే ఉంటది. పైలంగా ఉండాలి. పోయి మీ పార్టీ పెద్ద పెద్ద తలకాయల ఫోన్లే ట్యాపింగ్లు చేసా కదా. ఇక అందున దేశానికి ధర్మానికి మారు పేరుగా సేవ చేస్తున్న ఆర్ఎస్ఎస్ ను టచ్ చేసే వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే మాటలు మాట్లాడే హిందుగాళ్ళు అంటే బొందుగాళ్ళు అంటే పట్టు అని ప్రధానమంత్రి 4 తేపల తెలంగాణకు వస్తే ఒక్కసారి ఎదురుపోయి దండం పెట్టినాడు. ఆయన సంస్కారం కొద్ది నమస్కారం అని ఆయన నలకతోటి మందలిచ్చినాడు. ఏమన్నా చేసిండు అపోజిట్టి. ఇక గిసొంటోళ్ళ సోపతి కట్టి మళ్ళీ పెరుగుతున్న మీ పరపతిని మీ ఈలువని మీరే తీసుకోకండ్రి. మర్యాద కొద్ది కారుని దగ్గరికి రానియకుండా చూసుకోండి సుమా. మీ ఇష్టం, మేము ముందుగానే చెప్తున్నాం. ఇప్పటికే తెలంగాణ ప్రజానికానికి అంత అర్థమవుతున్నది. ఇక కాకతోటి పెట్టుకుంటే కథమే అయి ఉంటది కథ. ఇగో మీరు మంచిగా పెరిగే ముందల ఇరగొట్టుకునే పని చేయొద్దు. కథలొద్దు కాకో అని మొత్తుకుంటున్నావు గదే ముచ్చట మీదకెళ్ళి పైలంగా ఉండు సుమా.